ఆడుదాం ఆంధ్ర ప్రస్తుతం ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి భారీ మొత్తంలో అవకతవకలు జరిగాయని ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసినటువంటి ఒక కమిషన్ గుర్తించి దీనికి సంబంధించినటువంటి పూర్తి నివేదికని ఆ యొక్క విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారు ప్రభుత్వానికి సమర్పించినట్టు అర్థమవుతోంది. మరి అయితే ఆడుదాం ఆంధ్రలో ఎవరు బాధ్యులు, అసలుకి ఆడుదాం ఆంధ్ర స్కామ్ లో ఏం జరిగింది, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రస్తుతం స్టూడియోలో మన ముందు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మరి నమస్కారం అండి. నమస్తే అండి. ఆడుదాం ఆంధ్ర గడిచిన ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రంలో క్రీడాకారులను గుర్తించాలి, ప్రోత్సహించాలి, వాళ్ళలో టాలెంట్ ను బయటకు తీయాలని చెప్పేసి ఈ స్కీమ్ ని ప్రవేశపెట్టినట్లు గతంలో వాళ్ళు చాలా ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారు. మొత్తానికి దీంట్లో ఈ ప్రచారం పేరిట 100 కోట్ల రూపాయల డబ్బులు పక్కదారి పట్టించారని, వీటన్నిటిలో కూడా పూర్తిగా అవకతవకలే జరిగాయని చెప్పేసి ఒక ఏర్పాటు ఏదైతే చేశారో అంటే కమిషన్ లాంటిది ఆ విజిలెన్స్ డిపార్ట్మెంట్ లో పూర్తి వాస్తవాలన్నీ కూడా ఒక సీల్డ్ కవర్ లో ఈరోజు ప్రభుత్వానికి సమర్పించినట్టు అర్థమవుతుంది. మరి మొత్తానికి స్కామ్ ఏంటి, దీనికి సంబంధించిన చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇక్కడ ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మరి ఎవరెవరు కళాకారులు ఉన్నారు, మరి ఆటగాళ్ళు ఉన్నారు, వాళ్ళని మనం ప్లేయర్స్ని మనం ప్రోత్సహించాలి అనేది ఆడుదాం ఆంధ్ర. కానీ వీళ్ళు చేసింది ఏంటి, ఆడుకుందాం ఆంధ్ర అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. మద్యం స్కామ్ ఎలానో ఇది కూడా అంతే. పేరు పెట్టింది ఒకటి, వీళ్ళు దండుకునేది ఇంకోటి. అక్కడ ఏది కూడా మనం చూస్తే కిట్లు కొనుగోలు విషయంలో కానివ్వండి, అక్కడ అభ్యర్థుల పేర్లు నమోదు చేసే విషయంలో కానివ్వండి, వాళ్ళకు బహుమతులు ఇచ్చే విషయంలో కానివ్వండి, అక్కడ అభ్యర్థుల్ని అందరూ కూడా వచ్చి ఆ గేమ్ ఆడుతున్న దగ్గర అందరూ నిజమైన వాళ్లే ఉన్నారంటే అది లేదు, దారిని పోయే వాళ్ళని కూడా తీసుకొచ్చి అక్కడ నిలబెట్టిన పరిస్థితి ఎన్నో సందర్భాల్లో ఎన్నో చూసాం. నాకు తెలిసి గోదావరి సైడ్ కూడా ఏదో పడవల పోటీలు ఏదో పెట్టారు, అది నిజమైన పడవల పోటీ కాదు, కాగితాల పడవల పోటీ అని కూడా మనం విన్నాం. కాబట్టి వీళ్ళు చేసిన ఏ పనైనా సరే ఇలానే ఉంటుంది. అసలు క్రీడాకారులు అంటే వాళ్ళని ఏ విధంగా మనం ప్రోత్సహించాలి, మరి క్రీడల పట్ల వాళ్ళకున్న అభిలాష, వాళ్ళు ఏదైనా పేదలైతే వాళ్ళని మనం ఏ విధంగా మరి వాళ్ళకి చేయూతనివ్వాలి అనేది మర్చిపోయి మనం తిన్నామా, మనం దోచుకున్నామా, మనం దాచుకున్నామా. మరి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మరి ఆయన కూడా దీంట్లో శాప్ చైర్మన్ గా గతంలో చేశారు. మరి ఇప్పుడు ఎవరైతే రవి నాయుడు గారు ఉన్నారో ఆయన కూడా కంప్లైంట్ చేసి అన్ని విషయాలు, రవి నాయుడు గారు వచ్చిన తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చినాయి. గతంలో విన్నాం అసలు ఇట్లాంటి నాసిరకం కిట్లు ఇచ్చారు, బ్యాట్ పట్టుకుంటే విరిగిపోయిద్దని, లేకపోతే ఇంకా కిట్లేవి కూడా. జగన్మోహన్ రెడ్డి కోడిగుడ్డు దగ్గర నుంచి క్రికెట్ గార్డు దాకా ఆయన బొమ్మలు ఎంచుకున్నాడు. ఇంతకంటే నీచం ఇంకోటి ఉండదు. దానికి తోడు వీళ్ళు ఇచ్చిన కిట్లు కూడా నాసిరకం. స్కూల్ బ్యాగులు అట్లానే చేశారు, కిట్లు అట్లానే చేశారు. ఎవరికి ఎక్కడా కూడా 119 కోట్ల రూపాయలని ఇష్టానుసారంగా దోచేసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఈ రోజున చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వంలో ఏం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక మరి విద్యార్థుల్లో ఎవరైతే బాగా ప్లేయర్స్ ఉంటారో వాళ్ళని యొక్క ఏదైతే దాన్ని స్కిల్ని గుర్తించి వాళ్ళని ఏ విధంగా మనం ఉపయోగించాలి, రాష్ట్రాన్ని వీళ్ళు ఏ విధంగా మంచి ప్రగతి పదం వైపు నడిపించే విధంగా ఈ పిల్లలు ఉపయోగపడతారు అని ఏపీఎల్ చూస్తున్నాం. మరి దాంట్లో దాదాపుగా 8 జట్లను తయారు చేశారు. గుంటూరు కానివ్వండి, విజయవాడ కానివ్వండి, మరి ఇంకా గోదావరి సైడ్ కొన్ని ఊర్లు, అమలాపురం, ఇట్లా పెట్టినట్లున్నారు రకరకాలుగా. వీళ్ళందరి చేత ఆ గేమ్స్ ఆడించడం కానివ్వండి. దాంట్లో మనం ఇప్పటి వరకు ఏమన్నాము, హైదరాబాదు లేకపోతే బెంగళూరు వీళ్ళంతా టీంలు ఆడుతున్నాయి అని చెప్పి ఎంతో గొప్పగా ప్రతి ఒక్కరు కూడా యువత ఎంత ఉత్సాహంతో చూస్తుంది. గేమ్ అంటే పిల్లల్ని ఏ విధంగా మనం తీర్చిదిద్దాలి, వాళ్ళకు ఉపయోగపడే విధంగా మనం ముందు రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయి వరకు కూడా వాళ్ళని ఏ విధంగా ముందుకు నడిపించాలనేది. కానీ వీళ్ళు ఏం చేశారంటే రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయికి దేవుడికి ఎరుగు, కానీ వీళ్ళు మాత్రం దోచేసే విషయంలో మాత్రం దేశ స్థాయికి వినిపించేలా దోచేశారు అనేది మాత్రం కనిపిస్తుంది. ఓకే. అయితే ఈ రోజున మనం చూస్తున్నాం కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ సంవత్సరం కాలంలో ఏం చేసింది. మరి గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేసింది, క్రీడా రంగాన్ని ముఖ్యంగా మనం ఏదైతే చెప్పుకుంటున్నాం ఈ ఆడుదాం ఆంధ్ర పేరుతో వాళ్ళు దోచేశారు, దాచేశారు, అవన్నీ విన్నాం. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీళ్ళు చేసిన అభివృద్ధి ఒకవైపు అయితే ఇలాంటి క్రీడా నైపుణ్యం ఉన్న విద్యార్థులు కానివ్వండి, యువతను కానివ్వండి ఏ విధంగా వీళ్ళు ప్రోత్సహించారు. మనం చూస్తే ఇక్కడ గుంటూరు దగ్గర చినకాకాండి దగ్గర కూడా ఒక ప్లే గ్రౌండ్ని ఒక అతను నారా లోకేష్ గారికి ఇచ్చారు. అక్కడ నిజం గెలవాలి ప్రోగ్రాం అప్పుడు కూడా నేను కూడా వెళ్ళాను. అదంతా చక్కగా రెడీ చేస్తున్నారు క్రికెట్ ఆడించడానికి పిల్లల కోసం. ఫ్రీగా అతను ఇచ్చేశాడు. దాదాపుగా అది 1 ఎకరం వరకు ఉంది. నారా లోకేష్ గారి పేరు మీద రాసిచ్చాడు. అంటే క్రీడల పట్ల యువతకున్న ఏదైతే ఉందో ఒక ఇంట్రెస్ట్ కానివ్వండి, అసలు ముఖ్యంగా పిల్లల్ని ఆట పాటలతోనే మనం పెంచాలి. వాళ్ళు చదువు ఒకవైపు, ఎక్సర్సైజ్గా ఉంటుంది, ఆటలు ఆడించాలని మనం చూస్తాం.
ప్రతి శనివారం కూడా నో బ్యాగ్ డే కూడా అందుకే పెట్టారు, పిల్లల్ని గేమ్స్ ఆడించాలి అని. అంటే వాళ్ళకి మంచి నైపుణ్యం గల పిల్లలుగా తీర్చిద్దాలి. ఎప్పుడు కూడా 4 గోడల మధ్య ఆ స్కూల్లోనే ఉండి చదువు అంటే కాదు, ఆటల పట్ల కూడా వాళ్ళు మంచిగా ప్రోత్సాహాన్ని అందించాలి అని. మరి ఈ రోజున చూస్తే ఇండోర్ స్టేడియంస్ ఎంత గొప్పగా ఉన్నాయి. ఎక్కడ చూసుకున్నా కూడా వ్యాయామశాలలు కానివ్వండి, ఇండోర్ స్టేడియంస్ కానివ్వండి, వాళ్ళకు ఒక అవగాహన కానివ్వండి, దానికోసం వీళ్ళు ఎంత పారదర్శకంగా ఉన్న నిధులను కూడా ఎలా ఉపయోగిస్తున్నారు, ఎలాంటివి వాళ్ళ కిట్లు అందజేస్తున్నారు, అదేవిధంగా వాళ్ళకు బహుమతులు, ప్రోత్సాహక బహుమతులు ఏ విధంగా ఇస్తున్నారు. మరి ఇక్కడ నుంచి స్టేట్ లెవెల్ నుంచి వేరే స్టేట్స్ కూడా వెళ్ళటానికి వాళ్ళకి మన గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఉందో ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తుంది. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో రకాలు. మరి ఇంత గొప్పగా కనిపిస్తుంది వన్ ఇయర్లోనే. కానీ మరి ఈ 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదో చాలా కబుర్లు చెప్పింది, ఎన్నో రకాలుగా మాట్లాడింది, కానీ చేసింది ఏది కూడా లేదు, శూన్యం. దోచుకున్నది మాత్రం చాలా ఉంది, అది మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. దోచుకున్నది మాత్రం పారదర్శకంగా దోచుకున్నట్లుగా ఇప్పుడు మనకు వచ్చే రిపోర్ట్లు బట్టి ఆ పారదర్శకత ఎంత బాగా జరిగిందనేది కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆడుదాం ఆంధ్ర పేరుతోటి రోజాని మాత్రం అరెస్ట్ చేయవలసిందే. ఎవరైతే ఈ ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది జనాభా ఉన్నారో ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు రోజా అరెస్ట్ ఎవరంటారు. ఈ ఆడుదాం ఆంధ్ర స్కామ్ లో బలంగా ఎవరి పేర్లు వినబడుతున్నట్టు మీరే ఉంటారు. ఇక్కడ ఫస్ట్ వినిపిస్తుంది రోజారెడ్డి, బైరెడ్డి, సిద్ధార్థ రెడ్డి, ఇంకా వీళ్ళ వెనకాల ఎవరుంటారు, జగన్మోహన్ రెడ్డి. ఇదైతే ఎక్కడున్నా కామన్. అక్కడ ఎన్ని స్కీములు పెట్టారో అన్ని స్కీముల్లో స్కాములు జరిగినాయి. ఈ ఆడుదాం ఆంధ్ర మనం ఎన్నో రోజులుగా విన్నాం, మహిళలను అరెస్ట్ చేయరు, మహిళల పట్ల గౌరవం చూపించింది కూటమి ప్రభుత్వం. పేర్ని నాని భార్య విషయంలో కూడా అదే. అంటే అసలు దానికి దీనికి సంబంధం లేదు. ఆవిడ ఎప్పుడు రాజకీయాల్లోకి రాలేదు, ఆవిడ పేరును ఉపయోగించుకొని పేరుని నాని చేశాడు కాబట్టి దాని గురించి నారా చంద్రబాబు నాయుడు గారు మంచిగా కొన్ని మాటలు మాట్లాడారు. అది పేరుని నాని కూడా ఆయన నోటితో ఆయనే గొప్పగా చెప్పుకున్నది విన్నాం. కానీ రోజా అంటే ఏంటి, బూతులకు మారు పేరు రోజా. మరి నోరు తెరిస్తే బూతులే. మరి ఆవిడని రాజకీయానికి అసలు ఎవరు పరిచయం చేశారు, తెలుగుదేశం పార్టీ. నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆవిడ మహిళలకు సంబంధించి ఏదో పోస్ట్ వేసి చక్కగా మరి రాష్ట్రంలో ఇలాంటి పనులు చేయమా మంచిగా అంటే ఈవిడేం చేస్తుంది, నేను మంచిగా ఉండే మనిషిని కాదు, నేను ఎప్పుడు ఎలాంటి మనిషిని అనేది ఇప్పుడు కూడా నిరూపించుకుంటుంది. నోరు తెరిస్తే పిచ్చి మాటలు మాట్లాడటం, ఆవిడ బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఆవిడ హావభావాలు అవన్నీ చూస్తే ఎవరికైనా సరే ఈవిడ స్త్రీ జాతికి కళంకం, ఈవిడ మహిళ అని చెప్పుకోవటం మాకే ఇబ్బందిగా ఉంది. మాట్లాడితే ఏమనిద్దండి, ఏడుస్తుంది, గ్లిజరిన్ వేసుకొని ఏడుస్తుంది, వీడియో ముందుకు వచ్చేసి నా కొడుకు బాధపడ్డాడు, నా కూతురు బాధపడింది, వాళ్ళు హర్ట్ అయ్యారంటుంది. మరి గతంలో నువ్వు అన్నప్పుడు, అచ్చెన్నాయుడు గారిని అన్నప్పుడు, మరి ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత గారిని అన్నప్పుడు, నారా చంద్రబాబు నాయుడు గారిని అన్నప్పుడు నాలుగు అటు ఇటు తిప్పుతూ ఎంత చండాలంగా ఉందంటే చూడటానికి. అసెంబ్లీ సాక్షిగా ఈవిడ చేసిన పనులు, ఈవిడ ఒకటి చేసి ఒకటి చేయలేదు అన్నట్లు కాదు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న మహిళల్ని ఎవరిని కూడా అనకుండా ఈవిడ మీద ఎందుకు ఇన్ని మాటలు అంటున్నారు, ఇన్ని విధాలుగా అంటే క్లియర్గా ఆవిడ చేసిన పనులన్నీ ఉన్నాయి. కాబట్టి ఇది ఆడుదాం ఆంధ్ర ఒకటే కాదు, ఆవిడ పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈవిడ పర్యటనలు చేసింది కానీ ఎక్కడా కూడా పర్యాటక శాఖ మంత్రిగా ఆవిడ చేసింది ఏది లేదు రాష్ట్రానికి. జగన్మోహన్ రెడ్డికి ఇంకా గిఫ్ట్గా వైజాగ్లో ప్యాలెస్ ఇచ్చింది. కాబట్టి దాని మీద కూడా అతి త్వరలో పూర్తి నివేదిక వస్తుంది, దాంట్లో కూడా ఈవిడ అరెస్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే మాత్రం ఆడుదాం ఆంధ్రాలో అరెస్ట్ చేస్తారు. చూద్దాం మేడం, భవిష్యత్తులో ఆడుదాం ఆంధ్ర స్కామ్ ఏ విధంగా ఎవరెవరు అరెస్ట్ అవబోతున్నారు. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.